ఎవ్రీవన్, ఐ వాంట్ వాచ్ రెడీ. మేమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చినాం. పిల్లలకి డ్రెస్సులు తీసుకోవడానికి వచ్చినాం అనమాట. సో అన్ని కూడా వచ్చారు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. నేను వీడియో తీయడం మర్చిపోయా. కొన్ని డ్రెస్సులు కలెక్షన్ చేసినాము, చూసినాం, పక్కన పెట్టినాం. సో ఇప్పుడైతే నైట్ షూట్స్ తీసుకుంటున్నాం మ్యాగీ వాళ్ళకి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం. ఒకసారి చూడండి. సారీ సెక్షన్కి అయితే వచ్చేసినాము. ఒక సారీ తీసుకోవాలి. అక్కడ ఉన్నాయంట కంచి పట్టు సెక్షన్ అంట. సో కంచి పట్టు సెక్షన్కి అయితే వచ్చినాము. యాక్చువల్గా మేము ఒక సారీ ఇన్స్టాగ్రామ్లో తీసాము. సో అందుకోసమే అని చెప్పేసి ఆ సారీ కోసం అయితే వచ్చేసాను నేను మళ్ళీ ఇక్కడికి. నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. బిల్ అయితే కట్టేస్తున్నాం. మా బ్యాగ్లో అయితే ప్యాకేజ్ అయిపోయింది. ఇంకా షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా షాపింగ్ చాలా ఉంది. సో తీసుకోవాలి. గణపతి సౌత్ ఇండియా బ్యాగ్లో పైకి పెట్టాలి కదా అని పైకి పట్టుకో చూడు. ఓకే, అక్కడనే ఉంటుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్. దాదాపు 10,000 అయిందా బిల్లు? 10,000 అయిందా బిల్లు? సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చినాము. ఊరికే చూడడానికి వచ్చినాము. సో ఇంకా మళ్ళీ చెన్నై సిల్క్, చెన్నై సిల్క్కి అయితే మళ్ళీ వచ్చినాము. సో మళ్ళీ ఇక్కడ కూడా సో గోల్డ్ ప్యాటర్న్లోనే చూస్తున్నాం అనమాట. అదెంత? అది 20,000 కదా. ఇది 20. ఓకే, ఇది 21. 5 రూపీస్ తక్కువ, అంతేనా? ఇది 10. ఇంకా కాఫీ కూడా తాగుతున్నాను. పెద్దమ్మలకు కనబడుతున్నానేమో. లేదు, బాగుంది. అని ఎలా ఉంది చూడు, బాగుందా? ఆంటీలా కనబడుతున్నాను నేను కదా. చూడని సారీ లుక్ అలా ఆంటీలాగా కనబడుతుంది. మొన్న ఫీల్ కలుగుతుంది నాకు. చూడు. ఓకే, బాగుంది. రాజాది రాజ విక్రమార్కాండ అన్నట్టు బాగుంది. అంటే రాజులు వేసుకునేది ముత్యాల హారం చాలా రేట్ ఉంటుందేమోగా. ఇవేనా? కాదు కదా. బాగుంది. समझ गए उसने पूछा मैं अभी ये साइज में नहीं है ना, ये मॉडल में नहीं, ये दोनों एक ही साइज के कट कर सकते हो। एक ही साइज है दोनों भी। RS Brothers. సో మేమైతే అలానే ఇది ఏమంటారు ప్యాంట్లూన్కి అయితే వచ్చేసినాము. ప్యాంట్లూన్లో ఒక నైట్ షూట్ తీసుకుంటున్నాను నేను. ఒక నైట్ షూట్. సో ఆ ఒక్క నైట్ షూట్ 1,800 అయింది బిల్. అనిల్ పే చేస్తున్నాడు చూడండి. టూ మచ్ కదా. నేను నైట్ షూట్ తీసుకున్నా. సో అలానే మ్యాక్స్లో షాపింగ్ చేసాము, సౌత్ ఇండియా షాపింగ్ చేసాము. అలా నైట్ షూట్లకి ఎప్పటి నుంచో వెతుకుతున్నాయి కదా, అందుకోసమే అని చెప్పేసి మంచి ప్యాటర్న్లో తీసుకుందాం అని చెప్పేసి న్యూ మోడల్, న్యూ కలెక్షన్లో. టూ మచ్ కాస్ట్. అన్నీ ఏమేమి షాపింగ్ చేసినా ఆ డ్రెస్సులు అయితే చూపిస్తాను. పిల్లలకు కూడా తీసుకున్నాము. సో ప్యాంట్లూన్కి అయితే వచ్చేసినాము. సౌత్ ఇండియాకి వెళ్ళాము అలానే ఒకరోజు. బిల్ అయిపోయింది. టోకెన్ మీ దగ్గరనే ఉంటుంది చూడు. మేము ఇందాక మ్యాక్స్లో తీసుకున్నాం అని చెప్పేసి అన్నాను కదా నైట్ షూట్. ఆ టోకెన్ అడుగుతున్నాడు అనమాట అనిల్. ఈ బొమ్మకి వేసిన డ్రెస్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో 2000 ఉంది ఇది. తీసుకోమంటే అనిల్ ఇప్పటికీ నైట్ షూట్కి 1,800 అయింది. ఇంకా వేరే నైట్ షూట్స్ కూడా తీసుకున్నాం కదా.
అందువల్లనే అని చెప్పేసి రిజెక్ట్ చేసేసిండు అనమాట. బాగుంది చూడు, ఆల్మోస్ట్ నేను వైట్, పింక్, బ్లూ, ఎల్లో మై ఫేవరెట్ కాబట్టి ఎల్లో ఇగో తీసేసుకున్నాను చూడండి. బ్యాగులు మంత్రా మాల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇగో మ్యాక్స్ చూడండి, మంత్రా మాల్ ఆఫర్స్ అయితే ఏం లేవు కదా అని ప్యాంట్లలో ఈ టాప్ బాగా నచ్చింది నాకు చూడండి. ఆఫర్స్ ఏం లేవు కదా. షాపింగ్ చేసి అలసిపోయి ఇగో KFC అయితే ఆర్డర్ చేసుకున్నాం. షాపింగ్ డ్రెస్సులు చూపిస్తా అన్నా కదా, చూపిస్తా. సో ఇగో చూడండి, తినడానికి రెడీగా ఉన్నారనమాట. మా డైనింగ్ టేబుల్ మొత్తం నిండిపోయింది కదా. బాగున్నాయా? చికెనా? సో మాకు టైం ఉన్నప్పుడల్లా అనిల్ నేనైతే అలా షాపింగ్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళి ఇంకా షాపింగ్ అయితే చేసాము. సో సౌత్ ఇండియా స్టార్టింగ్ సౌత్ ఇండియాకి అయితే వెళ్ళాము ఒకరోజు. వెళ్ళి మ్యాగీకి ఒక డ్రెస్సు, ఓమికి ఒక డ్రెస్సు, నైట్ షూట్స్ అయితే తీసుకున్నాము. సో మ్యాగీకి అయితే ఈ డ్రెస్ అనమాట. ఈ కలర్లో లేదు, అందుకోసమే అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాం కదా మ్యాగీ. నెక్స్ట్ ఇంకా ఒక ఓమి డ్రెస్ కొంచెం ఓపెన్ చెయ్యు. సౌత్ ఇండియాలో తీసుకున్నాము, రీజనబుల్ ఉంది, మంచిగానే ఉన్నాయి. సో ఓకే. నెక్స్ట్ నేను చెప్పులు తీసుకున్నాను. చెప్పులు అంటే నాకు పిచ్చి, అందుకోసమే చెప్పులు తీసుకున్నా. నాకు డ్రెస్సులు పిచ్చి ఎక్కువ కాబట్టి డ్రెస్సులు కూడా తీసుకున్నా. సో ఇవి వాష్రూమ్కి యూజ్ చేయడానికి నా కోసము. అలానే ఇంకా నెక్స్ట్ ఈ సెలూన్కి వేసుకెళ్ళడానికి అప్పుడప్పుడు. నెక్స్ట్ అవి అయితే డైలీ వేర్కి. ఇవి మొన్న డ్యాన్స్ కూడా చేశాను ఈ షూలు వేసుకొని. ఇవి కొత్తవి అనమాట. సో చూడండి. అలానే ఇంకొక టూ ఉన్నాయా మ్యాగీ? ఇంకో 2 ఇంకా కొత్తవి ఉన్నాయన్నమాట. సో అంటే చెప్పుల వీడియోలో లేనివి ఇంకా మళ్ళీ 6 pairs ఇంకా ఎక్స్ట్రా అయిపోయినాయి. సో అలానే ఇంకా మ్యాగీకి నాకైతే ఇంకో ఇదేంటి ఇండిపెండెన్స్ డే కదా. అవునవును, ఇండిపెండెన్స్ డేకి ఇలా డ్రెస్సులు అయితే తీసుకున్నాం. మ్యాగీకి ఒకటి, నాకొకటి. అంటే మేమిద్దరం డ్యాన్స్ చేయడానికి, అలానే మ్యాగీ స్కూల్కి వేసుకెళ్ళడానికి అనమాట. సో అలానే ఇంకా నైట్ షూట్స్ అయితే తీసుకున్నామని చెప్పాయి కదా సౌత్ ఇండియాలో. ఇంకా బాగున్నాయి. అంటే మ్యాగీకి నాకు సేమ్ ఉంటుంది అని చెప్పేసి ఈ ప్యాటర్న్లో ఈ పేర్ అయితే అలానే ఉంటుంది. ఇంకా నాకు ఇలాంటిది ఉంది కదా, వెయిట్ వస్తుంది. సో ఇలాంటిది నాకు కూడా ఉంటుంది, మ్యాగీ కూడా ఉంది. ఇంకా ఇది ఓమికి అయితే చాలానే తీసుకున్నాం. ఇంకా ఓమికి 2 షార్ట్స్, అలానే నైట్ షూట్స్, 2 నైట్ షూట్స్ అనమాట. సో ఎన్ని తీసుకున్నా కూడా బట్టలు లేనట్టే ఉంటాడు ఎప్పుడు వీడు కదా మ్యాగీ. ఇగో నేను ప్యాంట్లూన్లో అయితే నైట్ షూట్ తీసుకున్నాను అని చెప్పాను కదా. ఎక్స్పెన్సివ్ అయితే చాలా టూ మచ్ అయిపోయింది. ఎందుకంటే 1800 అయింది. 1800, 2 రూపీస్ తక్కువ. 1800 కదా చూడు. 18 ఇది 8 చూడు, ఇది 1000. మరి ఎంత అయింది? 1800 అంటే 2 రూపీస్ తక్కువ. 1800 రూపీస్ అయింది, అంటే 1800 అయింది. ఇది ఎక్స్పెన్సివ్ అయింది. ప్యాంట్లూన్లో తీసుకున్నాను అనమాట. ఇది నైట్ షూట్. సో నెక్స్ట్ ఇంకొక నైట్ షూట్ అయితే తీసుకున్నా. అంటే మ్యాగీ లాంటిదే, కలర్ వేర్ అనమాట. మ్యాగీకి నాకు సేమ్ ఉండాలని చెప్పేసి తీసుకున్నా. సో ఇది వచ్చేసి 499. ఇది టాప్. ఇది వచ్చేసి ప్యాంట్ 599, 600. ఎంత? 1100 అయింది. నెక్స్ట్ ఇది ఒకటి డైలీ వేర్కి ఇంట్లో వేసుకోవడానికి. సో 349. సో ఇది షాపింగ్ అనమాట. ఇంకా అనిల్ని రిక్వెస్ట్ చేయగా అప్పుడప్పుడు కొంచెం రావా వెళ్దాం షాప్కి అని చెప్పేసి అంటే అలా షాపింగ్ చేసాము. నెక్స్ట్ ఇంకా పిల్లలు అయితే రాలేదు షాపింగ్ వెళ్ళడానికి. మేమే బండి మీద అలా వెళ్ళేసి అలా షాపింగ్ చేసుకొని వచ్చాము. సో ఈ డ్రెస్సులు తీసుకోవడానికి అయితే ఇండిపెండెన్స్ డేగా తీసుకోవడానికి అయితే మ్యాగీ వచ్చిందనమాట. సో ఇది మా షాపింగ్. సో మా డబ్బులన్నీ ఇలా షాపింగ్కి అయిపోతున్నాయి. ఏంటో ఈ KFCలని అవ్వని ఇవ్వని షాపింగ్లకి అబ్బా